నమస్కారం అండి. నేను మీ శివతేజ, చార్టర్డ్ అకౌంటెంట్ మరియు ట్యాక్స్ అడ్వైజర్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు విన్న పేరే అండి, జిఎస్టి. అదేనండి మన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వస్తు సేవా పన్ను. ఈ రోజున ఉన్న సందర్భంలో మనకి ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఎన్నో రకాల ట్యాక్స్ విధించడం జరుగుతుందండి. ఉదాహరణకి సర్వీస్ ట్యాక్స్, మనం ఇచ్చే సర్వీస్ పైన సర్వీస్ ట్యాక్స్ ఛార్జ్ అవుతుంది. మనం గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసినట్టయితే ఎక్సైజ్ డ్యూటీ ఛార్జ్ చేయడం జరుగుతుంది. మనం ఒకవేళ ఈ స్టేట్లో ఉండి ఇదే స్టేట్లో గూడ్స్ అమ్మినట్టయితే వాల్యూ యాడెడ్ ట్యాక్స్, వ్యాట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. అదే ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి గూడ్స్ అమ్మినట్టయితే సిఎస్టీ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుందండి. ఇన్ని ట్యాక్సెస్ ఉండడం వల్ల ఎన్నోసార్లు ఒక సామాన్య వ్యక్తి దీన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో కష్టమవుతుందండి. అండ్ ఇప్పుడు ఈ ఉన్న ట్యాక్స్లో ఉన్న నష్టాలు ఏంటి అండ్ జిఎస్టీ రావడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అనేది చాలా పెద్ద విషయం. ఎందుకు అంటే జూలై 1 నుంచి మన ప్రభుత్వం జిఎస్టీ తీసుకురావడానికి ప్రయత్నిస్తుందండి. అండ్ జిఎస్టీ అనేది ఒక పెద్ద చేంజ్ అండి. మన వ్యవస్థలోనే ఒక పెద్ద మార్పు అనేది జిఎస్టీ అండి. ఎందుకు దీన్ని తీసుకురావడం జరిగింది, దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి? ఇప్పుడు మన ఉన్న ప్రస్తుత ట్యాక్స్ విషయాల్లో మనకి ఎంతో కష్టమైన విషయాలు 2 విషయాలండి. పాయింట్ నెంబర్ 1, ఇప్పుడు మనం ఒకవేళ గూడ్స్ అమ్మినట్టయితే గూడ్స్ కొన్నట్టయితే మనం కట్టేది వాల్యూ యాడెడ్ ట్యాక్స్. అంటే ఇదే స్టేట్లో మనం గూడ్స్ కొన్నట్టయితే మనం వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కడదాం. అండ్ ఇప్పుడు ఉదాహరణకి నేను చార్టర్డ్ అకౌంటెంట్, నేను కొన్ని వస్తువులు నా ఆఫీస్ కోసం కొన్నాను. ఆ వస్తువులపైన నేను వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కట్టాను. అండ్ నేను మా క్లయింట్స్కి ఇచ్చేది సర్వీస్, వాటిపైన నేను కట్టేది సర్వీస్ ట్యాక్స్. నేను కొన్నప్పుడేమో నేను కట్టింది వాల్యూ యాడెడ్ ట్యాక్స్, నేను మా క్లయింట్స్కి ఇచ్చినప్పుడు అయితే కట్టేది సర్వీస్ ట్యాక్స్. అంటే తీసుకున్నది ఒక ట్యాక్స్, కట్టేది మరొక ట్యాక్స్. ఇలా వేరు ట్యాక్స్ ఉండడం వల్ల గవర్నమెంట్ ఏదైతే మనం వ్యాట్ కట్టామో దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అది రావట్లేదండి. అంటే ఉదాహరణకి ఎలా జరుగుతుంది, మనం ఒకవేళ ఇన్పుట్ సర్వీస్ తీసుకున్నట్టయితే అవుట్పుట్ కూడా సర్వీస్ ట్యాక్స్ అయినట్టయితే ఈ 2 మనకి సెట్ ఆఫ్ చేసుకోవడానికి వీలుంటుందండి. అంటే మన అవుట్పుట్ సర్వీస్ ట్యాక్స్లోంచి ఈ ఇన్పుట్ సర్వీస్ ట్యాక్స్ మైనస్ చేసి మిగతాది మాత్రమే గవర్నమెంట్ చెల్లించబడడం జరుగుతుంది. కానీ ఈ వ్యాట్ సర్వీస్ ట్యాక్స్ అనేది, ఎక్సైజ్ వ్యాట్ అనేది, ఇవి క్రాస్ సెట్ ఆఫ్ అనేది ఎప్పుడు జరగడం లేదండి ఈ రోజున్న పరిస్థితిలో. అండ్ ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత మనకు ఉండేది కేవలం ఒకే ఒక ట్యాక్స్ జిఎస్టీ అవ్వడం వల్ల ఆ జిఎస్టీ ట్యాక్స్ అనేది ఇన్పుట్ అవుట్పుట్లో మనం సెట్ ఆఫ్ చేసుకొని మిగతా ట్యాక్స్ మాత్రమే మనము గవర్నమెంట్ చెల్లించబడాల్సి ఉంటుందండి. ఇది ఒక విషయం. మరొక విషయం, మనం ఎప్పుడైతే ఈ రాష్ట్రం నుంచి, ఇప్పుడు తెలంగాణలో మనం ఉన్నామనుకోండి, తెలంగాణలో ఉండి మహారాష్ట్ర నుంచి గూడ్స్ కొన్నట్టయితే మనం కట్టే ట్యాక్స్ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వస్తువులు అమ్మినట్టయితే అప్పుడు సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అనేది సిఎస్టీ పడడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు నేను తెలంగాణలో ఉండి మహారాష్ట్ర నుంచి గూడ్స్ కొన్నట్టయితే నేను కట్టేది సిఎస్టీ. అప్పుడు ఈ సిఎస్టీ ఏదైతే నేను కడుతున్నానో ఆ సిఎస్టీ మహారాష్ట్ర గవర్నమెంట్కి వెళ్తుందండి. మహారాష్ట్ర గవర్నమెంట్కి వెళ్ళడం వల్ల తెలంగాణ గవర్నమెంట్ నేను కట్టిన ట్యాక్స్కి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఇవ్వడం జరగట్లేదండి. దీనివల్ల ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంలో మన వస్తువులు కొనుక్కోవాలన్నా సర్వీస్ తీసుకోవాలన్నా ఎంతో కష్టమైన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ బయటికి రావడానికే ఈ జిఎస్టీ తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఈ జిఎస్టీలో జరగబోయే గొప్ప విషయాలు ఏంటి? ఈ 2 గొప్ప విషయాలండి. ఒక విషయం, ఏ ట్యాక్స్ అయినా ఇన్పుట్ అవుట్పుట్తో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. మరొక గొప్ప విషయం, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ గూడ్స్ అమ్మినా కూడా ట్యాక్స్ ఒకటే కాబట్టి ఎవరైతే బిజినెస్ బాగా చేస్తున్నారో వాళ్ళ బిజినెస్ బాగా జరుగుతుంది. స్టేట్ బార్డర్ అనే కాన్సెప్ట్ ఇంకా ఏదంటూ ఉండదండి. ఇప్పుడు మనం జిఎస్టీలో గమనించాల్సిన విషయాలు ఏంటి? జిఎస్టీలో ప్రతి ఒక్క గూడ్స్, ప్రతి ఒక్క సర్వీస్ జిఎస్టీలో కవర్ చేయడం జరిగిందండి. కేవలం ఎలక్ట్రిసిటీ, పెట్రోల్ ప్రోడక్ట్స్, ఆల్కహాల్, ఈ 3 ప్రోడక్ట్స్ మాత్రం జిఎస్టీ పరిధిలోంచి బయట ఉంచడం జరిగిందండి. అలాగే పెట్రోల్ ప్రోడక్ట్ కూడా ప్రస్తుతానికి మాత్రమే జిఎస్టీ నుంచి బయట పెట్టారండి. ఏదో ఒక రోజు జిఎస్టీలోంచి మళ్ళీ తీసుకురావడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయండి. అలాగే ఏ వ్యక్తి అయినా
తన బిజినెస్లో టర్న్ ఓవర్ తన సేల్స్ కానీ 20 లక్షల మించినట్టయితే అతనికి రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరము, ట్యాక్స్ కట్టాల్సిన అవసరము ఉండదండి. అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో, ఈ మన సిక్కిం కానివ్వండి, ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈ లిమిట్ అనేది 10 lakhs విధించడం జరిగిందండి. మామూలు స్టేట్స్లో అయితే 20 లక్షలు, ఆ స్టేట్స్లో అయితే 10 లక్షలు. అంటే మన టర్న్ ఓవర్ 20 లక్షలు దాటనట్టయితే మనకి జిఎస్టీ కట్టాల్సిన అవసరము ఏమాత్రం ఉండదండి. అండ్ మన జిఎస్టీ అప్లై అవ్వదండి. అలాగే ఇంకో గమనించిన విషయం ఏంటి, ఈ జిఎస్టీ అనే ఒక కాన్సెప్ట్లో మనం ఎన్నో చోట్లు, ఎన్నో హోర్డింగ్స్లో, ఎన్నో బోర్డ్స్లో 1 నేషన్ 1 ట్యాక్స్, ఒక దేశం ఒక ట్యాక్స్, ఒక దేశం ఒక ట్యాక్స్ అని ఎన్నోసార్లు చూసాం. కానీ గవర్నమెంట్ కేవలం ఒక్క ట్యాక్స్ తీసుకోవట్లేదండి. దీన్ని ఏం చేశారంటే ఈ జిఎస్టీలో 2 రకాల జిఎస్టీ ఛార్జింగ్ జరుగుతుందండి. ఒకటి సెంట్రల్ జిఎస్టీ, ఇంకోటి స్టేట్ జిఎస్టీ. ఇప్పుడు ఒకే రాష్ట్రంలో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి అదే రాష్ట్రంలో గూడ్స్ అమ్మినట్టయితే, అంటే నేను తెలంగాణలో ఉండి తెలంగాణలోని ఇంకో వ్యక్తికి గూడ్స్ అమ్మినట్టయితే గవర్నమెంట్ జిఎస్టీ అని ఒకటి ఛార్జ్ చేయట్లేదండి. వాళ్ళు సిజిఎస్టీ మరియు ఎస్జిఎస్టీ 2 ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి ఈ రేట్ అనేది ఒకవేళ 18% ఉన్నట్టయితే 9% సిజిఎస్టీ, 9% ఎస్జిఎస్టీ. రేట్స్ అనేది ఇంకా ఖరారు కావాల్సి ఉందండి. తొందరలోనే రేట్స్ ఫైనల్ అయ్యి ఏ దానికి ఏ రేట్ అనేది తొందరలో తెలుస్తుందండి మనకి. అలాగే తెలంగాణ నుంచి గూడ్స్ మనము మహారాష్ట్ర కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ గూడ్స్ అమ్మినట్టయితే ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుందండి. ఈ ఐజిఎస్టీ అనేది ఏదైతే ఉందో సిజిఎస్టీ రేట్, ఎస్జిఎస్టీ రేట్ 2 కలిపి ఐజిఎస్టీ రేట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుందండి. ఇది మన జిఎస్టీ ప్రక్రియ, ఇది మన జిఎస్టీ సిస్టమ్. తొందరలోనే గవర్నమెంట్ ఎన్నో రకాల ఉదాహరణలతో, ఎన్నో రకాల క్లారిఫికేషన్స్తో మనకు రాబోతుందండి. దీంట్లో భయపడాల్సింది ఏమీ లేదండి. కేవలం ఉన్న జిఎస్టీ ఉన్న ట్యాక్స్ ప్రస్తుతానికి అవన్నీ కలిపి జిఎస్టీ ఛార్జ్ జరుగుతుందండి. ఎంతోమంది ఎన్నో రిటర్న్స్ ఫైల్ చేయాలి, అది ఫైల్ చేయాలి, అని చెప్తున్నారు. దానికి మీరు ఏం అపోహలకు ఉండకండి. జిఎస్టీ అనేది చాలా సింపుల్ విషయం. జిఎస్టీని బాగా అర్థం చేసుకొని బాగా చేసినట్టయితే ఎంతో బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. Like and subscribe Eagle Media Works.